నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను చింతామణి. నిన్ను ఎంత ప్రేమించాను చింతామణి. నీకోసం ఎంతో ఎంతో చేశాను. మా తాతల నాటి సిరి సంపదను తెగనమ్మి నీ దోసిట్లో పోశాను. రాజమహల్లా ఎంతో దర్పంగా ఉండే మా ఇంటిని మా దాయాదులు కమ్మి ఆ ధనాన్ని తెచ్చి నీకిచ్చాను. నీ పుట్టినరోజుకి సంపంగి పూలతోట రాసిచ్చాను. నువ్వు ఇష్టపడ్డావని అంటూ మామిడి తోట రాసిచ్చాను. పచ్చల హారం నుంచి నా భార్య పుస్తెల తాడు వరకు అన్నీ నీకిచ్చాను చింతామణి. కాని రోజులు మారాయి. ఓడలా ఉన్న నేను బండినయ్యాను. బ్రతుకు భారమైంది. బంధువుల్లో పలుకుబడి తగ్గిపోయింది. నా గౌరవం మొత్తం బూడిదైంది. మేడ నుంచి పూరి గుడిసికొచ్చాను. కాని నీ మీద ప్రేమ మాత్రం తగ్గలేదు చింతామణి. అర్థం చేసుకో. కావాలంటే నీ దగ్గర కుక్కలా పడుంటాను. ఏమిటిది? అయ్యో శంకరం గారు, మీరు నా కోసం ఎన్ని త్యాగాలు చేశారో అంతకంటే ఎక్కువే చేశాను. వినండి. తనకున్న ఎన్నో ఆస్తులను నా కోసం దారపోసిన సీతాపతిని మీకోసం సాగనంపినాను. నా అందాన్ని మెచ్చి నా కోసం మేడ కట్టించిన రోసిరెడ్డిని నీకోసం విడిచిపెట్టినాను. నేను కోరితే బంగారు కొండనైనా తెచ్చిచ్చే సుబ్బారావుని సొడ్డు పెట్టి దూరంగా పంపించినాను. చిత్తకార్తి కుక్కలా మీరు నా వెంట పడుతుంటే అది చూసి మా అమ్మ నన్ను కసిరి కసిరి తిట్టినా నిన్ను విడవక నీకే లోబడి ఉన్నాను. వీడు ఇంత చెప్పినా పోలేదా? నీకు తెలియదా ఇది నిజం కాదా? ఎరా ముద్రష్టపు ముండా కొడకా, నువ్వు ఇంకా పోలా? సిగ్గులేని జన్మ. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? నా కూతురు చెయ్యుడు. ఏంటే వాడితో పరాచకాలు? ఈసారి వాడొస్తే కాళ్ళు విరగొడతాను వేదవని. అమ్మా, శంకరం గారు మన కోసం ఎన్నో దారపోసారమ్మా. అలా తిట్టడం పాపమమ్మా. దారపోశాడు, దారి చూపాడు అని వేమన శతకాలు చెబితే జాలి పడకూడదమ్మా. మనం చేసే వృత్తికి జాలి దయ ఉండకూడదమ్మా. లంచం ఇస్తేనే కంచమైనా మంచమైనా. ఈసారి వాడు వచ్చాడనుకో కాళ్ళు విరగొడతానని చెప్పు వేదవని. పద. ఏంటండి ఏదో ఆలోచిస్తున్నారు? మేడ నుంచి పూరి గుడిసెలోకొచ్చాం. నీకు బాధగా అనిపించట్లేదా శారదా? మనిషికి ఇంత నీడుంటే చాలండి. మేడలే అవసరం లేదు. మీరు నా పక్కనుంటే చాలండి. మీ నీడే నాకు ఇంద్రభవనం. ఈ పూరి గుడిసె నాకు స్వర్గంలా ఉంది. మీరు నా గురించి ఎప్పటికీ బాధపడకండి. నేను సంతోషంగానే ఉన్నాను. అయినా చేతిలో చిల్లి గవ్వలేదు కానీ శృంగారం కావాల్సి వచ్చిందా? శృంగారం. అయినా మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. నా మిత్రుడిలా ఉన్నాడే. భవానీ శంకరం, భవానీ శంకరం. బిల్వా, బాగున్నావా? బాగున్నాను మిత్రమా. ఎన్ని రోజులైంది మిత్రమా నిన్ను చూసి. నీ ముఖంలో కల తగ్గడమేంటి? మిత్రమా, ఇలా ఉండేవాడివి ఇలా అయిపోయావేంటి? ఏవో చిన్న చిన్న ఇబ్బందులు. కడలన్నాక ఆటుపోట్లు, జీవితమన్నాక ఒడిదుడుకులు తప్పవు కదా మిత్రమా. నీ కళ్ళల్లోనే కాదు, నీ గుండెల్లో కూడా దాచుకోలేని బాధ ఏదో కనిపిస్తుంది.
నాతో చెప్పకూడదా? అలాంటిదేం లేదు మిత్రమా. నిజంగా నాకు కష్టం వస్తే తప్పక నీ దగ్గరికే వస్తాను. సరే సరే. ఈయన దామోదరం, నీలాగే నాకు మంచి మిత్రుడు. నమస్కారం. నమస్కారం. మరి ఇక సెలవా, వెళ్ళిరానా? మంచిది బిల్వా. మిత్రమా, ఇలా ఉండేవాడివి ఇలా అయిపోయావేంటి? నీ కళ్ళల్లోనే కాదు, నీ గుండెల్లో కూడా దాచుకోలేని బాధ ఏదో కనిపిస్తుంది. నాతో చెప్పకూడదా? బిల్వా మంచి సంపన్నుడు, కానీ అప్పడిగితే ఏమైనా అనుకుంటాడేమో. ఏదైతేనే మంచి సమయం చూసి అడుగుదాం. ఇస్తే చింతామణికి దగ్గరవుతాం, లేకపోతే షరా మామూలే. మంచి సమయం వచ్చినప్పుడు అడుగుదాం. అప్పేమైనా దొరికినదా? లేదు చింతామణి. మా అమ్మ గురించి మీకు తెలిసినదే కదా, డబ్బివ్వకపోతే మనల్ని కలవనివ్వదు. నా చిన్ననాటి మిత్రుణ్ణి అడగాలనుకుంటున్నాను. అతను తప్పకుండా సాయం చేస్తాడనుకుంటున్నాను. చిన్ననాటి స్నేహితుడా? అవును. ఇన్ని రోజుల మన సాంగత్యంలో అతని ప్రస్తావన ఎప్పుడూ రాలేదు. నేను ఈ మధ్యనే కలిశాను. మంచి సంపన్నుడు, గొప్ప పండితుడు, నా ప్రాణమిత్రుడు. తప్పక సాయం చేస్తాడు. సంపన్నుడా? ఆ, పైగా పండితుడా? అవును. ఎవరతను? బెల్వమంగళుడు. ఏమన్నారు? బెల్వమంగళుడు. ఆయన ఆజానుబాహుడు, గొప్ప తేజస్సు గలవాడు కదా. నీకెలా తెలుసు? కోవెలలో చూశాను. చూడగానే అతని రూపం నా మనసులో నిండిపోయింది. అతన్నొకసారి మన ఇంటికి తేగలరా?